హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రెలంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. ఈ రోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ మరియు హెట్రో కంపెనీలోనైతే చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే రిలీజ్ అయింది. సో ఇలాంటి జాబ్స్ అనేవి చాలా అరుదుగా వస్తుంటాయండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో మన ఛానల్లో మెగా జాబ్ మేళా, ఫార్మా జాబ్ నోటిఫికేషన్స్, వాయిస్ ప్రాసెస్ జాబ్స్, కోర్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ఇలా ఒకటేంటండి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లోనే లభిస్తాయి. జస్ట్ మన ఛానల్ రెగ్యులర్గా 5 మినిట్స్ చూస్తే మంచి మంచి జాబ్ ఇన్ఫర్మేషన్స్ అయితే మేమైతే అందిస్తాము. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీలోనే అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయండి. వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ మరియు హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్ హెట్రో కంపెనీలో కూడా ఉన్నాయన్నమాట. సో ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఎంపీసీ, బైపీసీ, ఫార్మా టెక్ మరియు ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మోస్ట్లీ ఎంపీసీ, బైపీసీ చేసే వాళ్ళు చాలా మంది మీ చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ 2025 మరియు 24 సంవత్సరంలో పాస్ అయిన విద్యార్థులకు హైదరాబాద్ నందు ప్రముఖ ఫార్మా కంపెనీ ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయంటున్నారు. ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యా కంపెనీలో వారిచే ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేయొచ్చు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో వెంటనే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరు జాబ్ చేస్తూనే హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేయొచ్చండి. వాళ్ళు మీకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు. సో ఫీజెస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంపీసీ, బైపీసీ, ఫార్మా టెక్, ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ అయినా పర్లేదు. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్లో జస్ట్ 50% మార్క్స్ ఉంటే చాలు. అంటే ఇంటర్మీడియట్లో 1000 మార్క్స్ ఉంటుంది కదా, 500 మార్క్స్ దాటితే చాలు. పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసరికి 2024-25. ఏజ్ వచ్చేసరికి బిలో 20 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. ప్రొడక్షన్ ట్రైనీగా తీసుకుంటారు. కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలంటున్నారు. శాలరీ వచ్చేసరికి 15,000 అయితే ఇస్తారు. ఏముందండి, 15,000 ఇస్తారు ఎవ్రీ మంత్. దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉపయోగపడతారు. మనకి ఇంకేం కావాలి? సో సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫుడ్, అకామిడేషన్ ఫస్ట్ ఇయర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ స్పాన్సర్డ్ గ్రాడ్యుయేషన్ అయితే ఉంటుందన్నమాట. టిస్ యూనివర్సిటీలో అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీ వారు టిస్ యూనివర్సిటీ నుండి 3 సంవత్సరాల డిగ్రీ చేయించబడతాయి అనమాట. సో ఫ్రెండ్స్, 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో థర్స్డే వచ్చేసరికి గాయత్రి డిగ్రీ కాలేజ్ పార్వతీపురం దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ కప్సా స్ట్రీట్ చీపురుపల్లి దగ్గర అయితే జరుగుతున్నాయి. శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చిలకపాలెం దగ్గర అయితే జరుగుతున్నాయి. స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ రాజాం దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ చదువుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరికి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి షేర్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయండి. సో దయచేసి మంచి మనసుతో మన ఛానల్లో ఉన్న వీడియోస్ని షేర్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. 9:30 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినా మీరుకైతే ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. చాలా కంపెనీస్లోనైతే ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీలో ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేరు. అందుకే ఈ జాబ్ నోటిఫికేషన్ అందరూ యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఫార్మా ఎవ్రీవన్ ఎవ్రీవేర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రొడక్షన్ ప్యాకింగ్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ చదువుకున్న వాళ్ళకి 2023, 24, 25 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు 20 సంవత్సరాల ఏజ్ కలిగి ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. హెట్రో ల్యాబ్స్ యూనిట్ 5 ఫార్మసేజ్ జడ్చర్ల, మహబూబ్ నగర్, తెలంగాణ దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో ఫ్రెండ్స్, అకాడమికల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెజ్యూమ్ అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. సో 26వ తారీఖు ఏప్రిల్ 2025 థర్స్డే అయితే ఉన్నాయన్నమాట. ఫ్రైడే అయితే ఉన్నాయి. 9 to 2 PM అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా 5 days అయితే ఉంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. చాలామంది ఐటీఐ కంప్లీట్ చేసి జాబ్ లేక ఏదో చిన్న వర్క్షాప్లోనే జాయిన్ అవుతుంటారు. వాళ్ళకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే హెట్రో కంపెనీ అయితే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో డిప్లొమా, అదేవిధంగా బీఎస్సీ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది మీ చుట్టుపక్కలే ఉంటారు. దయచేసి మన ఛానల్లో వస్తున్న వీడియోస్ మీ వాట్సాప్ స్టేటస్ గాను,
ఫేస్బుక్ స్టేటస్ కానీ ఇన్స్టా స్టేటస్ కానీ పెట్టుకున్నట్లయితే దాని ద్వారా చాలామంది ఉపయోగం పొందుతున్నారనమాట. మనం షేర్ చేసే ప్రతి వీడియో వల్ల నలుగురు ఉపయోగపడుతున్నారంటే అంతకన్నా మనకేం కావాలి చెప్పండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది హెట్రో మరియు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో అయితే ఉద్యోగాలు ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.